హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా బియ్యం పిండితో కేక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. పిల్లలు ఈవినింగ్ టైం అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 1 కప్పు వరకు బియ్యం అనేది తీసుకున్నాను. సారీ అండి, వీడియో క్లిప్పింగ్ మిస్ అవ్వింది. 1 కప్పు వరకు బియ్యం అనేది తీసుకుని 3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత 3 అవర్స్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని బియ్యం అనేది వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ వరకు మరమరాలు వేసుకోవాలి. యాలకులు కూడా 3 వరకు వేసుకుని 1 గ్లాసు నీళ్ళు అనేవి పోసుకుని ఇలా పిండిలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత చిన్న స్పూన్ తోటి బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి తినే సోడా వేసుకుని ఈ విధంగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, కప్పున్నర వరకు బెల్లం అనేది తీసుకున్నాను. తీసుకుని ఒక చిన్న కప్ అంత వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగించాను. కరిగిన తర్వాత చికెన్తో ఈ విధంగా మనం దీంట్లో పోసుకోవాలి. ఆ వాటర్ అనేది పోసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు అనేవి వేసుకుని దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. పిండి అంతా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన విజిల్ లేకుండా ఒక 30 మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి. బాగా ఉడికేంత వరకు ఉంచకండి. కొద్దిగా మధ్యలో పచ్చిగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే మీకు బాగా ఈ హీట్కి మధ్యలోది కూడా ఉడుకుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం కట్ చేసుకుని పిల్లలకి ఇవ్వడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది బెల్లంతో చేసింది కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ మనం బయట కొనే కేక్ లాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.